ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ కళాభిమానం. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు, బొమ్మలు శంకర్ గారు. భూపతి పెద్ద రెడ్డి గారింట పాలేరు. రెడ్డి గారి ఇంటి వెనక ఉన్న పాకలో ఉండేవాడు. వాడిది చక్కటి కంఠం. పదాలు పాడుకుంటూ పనిచేసేవాడు. రెడ్డిగారి భార్య ఒకసారి వాడికి అన్నం పెడుతూ, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావురా, ఎక్కడన్నా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చింది. భూపతికి చాలా కాలంగా పెళ్లి ఆలోచన ఉన్నది, కానీ పెళ్లి ప్రయత్నాలు చేసి తీరిక లేదు. అందుచేత వాడు ఆమెతో, అయ్యగారితో చెప్పి 1 వారం పాటు సెలవు ఇప్పించండి, పెళ్లి చేసుకొస్తాను అన్నాడు. రెడ్డిగారు వాడికి సెలవు ఇచ్చాడు. భూపతి 4 గ్రామాలు తిరిగి చక్కని పిల్లని చూసి పెళ్ళాడి తన వెంట తెచ్చాడు. ఆ పిల్ల పేరు చంద్రకళ. ఆమెను అందరూ కళ అని పిలిచేవారు. కళకు పెద్ద పాండిత్యం లేకపోయినా జానపద ధోరణిలో గేయాలు రాసే నేర్పు పుట్టుకతోనే వచ్చింది. ఎండలు కాసినా, వానలు కురిసినా, మేఘాలు ఉరిమినా, మెరిసినా, పెళ్ళిళ్ళు అయినా, పండగలు వచ్చినా కళ పాటలు రాసేది. ఆ పాటలు వినసొంపుగాను సున్నితమైన భావాలు కలిగి ఉండేవి. రెడ్డిగారి భార్యకు కళ అంటే చాలా అభిమానం. పైపెచ్చు కళ రాసే పాటలు వినడం ఆమెకు గొప్ప సరదా. కళ కూడా తాను ఏ పాట రాసినా ముందు రెడ్డిగారి భార్యకు వినిపించేది. కళ చాలా చక్కగా పాటలు రాస్తుందని ఆవిడే ప్రచారం చేసింది. కళకు అభిమానులు చుట్టుపట్ల చాలామంది ఏర్పడ్డారు. ఇలా ఉండగా ఇది చూసి భూపతి స్నేహితుడొకడు అసూయతో కుమిలిపోయాడు. వాడి భార్యను గురించి చెప్పుకునేవాళ్ళు ఒక్కళ్ళైనా లేరు. అది ఒక అడవి జంతువు లాంటిది. వాడు ఒకరోజు భూపతితో, నీ పెళ్ళాం పాటలు పద్యాలు రాస్తుందటగా, నువ్వు డొక్క పొడిస్తే అక్షరం ముక్క లేనివాడివి కదా, నీ పెళ్ళాన్ని అలా గాలికి వదిలేస్తే నిన్ను మనిషి కింద చూస్తుందా? పాచి పని చేసుకొని బతకవలసిన మనిషి పాటలు రాయటము, 10 మందికి వినిపించటము, ఇదంతా పరువు మాలిన పని కాదుట్రా. కాస్త అదుపులో ఉంచి పాటలు పాడు తగ్గించకపోయావో త్వరలోనే నీ పెళ్ళాం నీ నెత్తిన ఎక్కి కూర్చుంటుంది, తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించాడు. తన స్నేహితుడు తన మంచి కోరే ఈ మాట చెప్పాడని, అందులో చాలా నిజం ఉన్నదని భూపతికి తోచింది. వాడు ఇంటికి చేరేసరికి కాకతాళీయంగా కళ ఏదో పాట రాస్తున్నది. ఎప్పుడు ఆ పనికి మాలిన పిచ్చి రాతలు రాయకపోతే నేను బయట పని చూసి వచ్చేలోగా రెడ్డిగారి గేదెల పాలు పితకరాదు, పిడకలు చెయ్యరాదు, మనమేమన్నా పని పాట లేకుండా కుడిచి కూర్చునే వాళ్ళమా? రెక్కాడితే కానీ డొక్కాడదు మనకు అన్నాడు భూపతి తన భార్యతో. కళ వెంటనే లేచి వెళ్ళి పాలు పితికి రెడ్డిగారి భార్యకిచ్చి మర్నాడు పిడకలు కూడా తానే చేసింది. అది మొదలు కళ పాటలు రాయడం మాని రోజల్లా ఏదో పని చేస్తూ గడపసాగింది. ఇలా చాలా రోజులు గడిచింది. తన జీవితంలో పాటలు రాసుకునే అవకాశం పోయినందుకు ఆమె లోపల చాలా బాధపడింది. కానీ ఆ బాధ ఎవరికి చెప్పుకోలేదు. ఒకరోజు భూపతి రెడ్డిగారి తోటలో నీటిని మొక్కలకు మళ్ళిస్తూ గట్టిగా పాడుకుంటున్నాడు. సమీపంలోనే 2 మనుషుల చేత కొబ్బరికాయలు దింపిస్తున్న రెడ్డిగారు భూపతితో, నీ నోరు క్షణం ఊరుకోదుట్రా, ఎందుకు అస్తమానము ఆ పిచ్చి పాటలు, అంత గట్టిగా పాడతావు, నోరు మూసుకొని పనిచేసుకోరాదు అని విసుక్కున్నాడు. భూపతి మనస్సు చివుక్కుమన్నది. ఇంతవరకు వాడి పాటను మెచ్చుకున్న వాళ్లే కానీ దానికి వంక పెట్టిన వాళ్ళు లేరు. వాడు నోరు మూసుకొని పని కొనసాగించాడు. కానీ అంతదాకా ఉల్లాసంగా సాగిన పని ఇప్పుడు చాలా కష్టం అనిపించసాగింది. తర్వాత 2-3 సార్లు భూపతి పని చేస్తూ తనకే తెలియకుండా పాడటమో, రెడ్డిగారి చేత తిట్లు తినటమో జరిగింది. వాడు పాడటం అయితే మానాడు, కానీ పని చేసే శక్తి బాగా తగ్గిపోయింది. రెడ్డిగారు వాడితో ఒకనాడు, ఏమ్రా నువ్వు వెనకటిలాగా పని చేయటం లేదు, ఉద్యోగం మానుకుంటావా ఏం అని అడిగాడు. నన్ను పాడుకోవద్దంటిరిగా, పాడకుండా నాకు పని సాగదు, నన్ను పంపేయండి, పాడుకుంటూ పని చేసే చోట కుదురుకుంటాను అన్నాడు భూపతి. రెడ్డిగారు నవ్వి, మరి నీ పెళ్ళాం నీలాంటి మనిషి కాదుట్రా, అది పని చెయ్యనన్నదా, దాని చేత పాటలు రాయటం ఎందుకు మాన్పించావు? కళాభిమానాన్ని అలా అణిచిపెడితే అది నీలాగా బాధపడదు
దాని బాధ నా భార్య గ్రహించి నీకు కాస్త బుద్ధి చెప్పమన్నది. అంతకన్నా ఏమీ లేదు. సంగతి ఏమిటో అర్థమైంది కదా. ఇక వెళ్ళి పని చూసుకో, పాడుకో. నీ భార్యను పని చేసుకోవటంతో పాటు పాటలు కూడా రాసుకొని అన్నాడు రెడ్డి గారు. కథ సమాప్తం. మరో చక్కటి కథతో తిరిగి కలుసుకుందాం. మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.